కామారెడ్డిలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. బీజేపీ స్టేట్ లీడర్స్ కామారెడ్డికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈటెల రాజేందర్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ కామారెడ్డికి వెళ్లేందుకు బీజేపీ లీడర్స్ అంతా కూడా ప్లాన్ వేసుకున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కామారెడ్డిలో కాటిపల్లి వర్సెస్ షబ్బీర్ అలీగా ఒక బిగ్ వార్ కొనసాగుతోంది. పరస్పరంగా సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుతోంది. సో అరోరాకి ఈ ప్రభుత్వ కాలేజీ భూమిని కట్టబెట్టారని, దాని చేత 6 కోట్ల రూపాయలు దండుకున్నారని షబ్బీర్ అలీ సవాల్ చేయడంతో నిరూపించమని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ చేయడంతో నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. దాంట్లో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త డైరెక్ట్గా అటు కేవీఆర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలోకి కారును డైరెక్ట్గా తీసుకెళ్లడంతో కారుని పూర్తిగా బోల్తా కొట్టించి ఆ కారులో నుంచి మంటలు కూడా చెలరేగాయి. సో ప్రజెంట్ ఇంకా సిచ్యువేషన్ కొనసాగుతోంది కామారెడ్డిలో. సో రామచంద్రరావుని, ఈటెల రాజేందర్ని హౌస్ అరెస్ట్ చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో రామచంద్రరావుని ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. సో కామారెడ్డి బయలుదేరేందుకు వీళ్ళంతా ప్రయత్నం చేస్తుండగా ఎక్కడి వారిని అక్కడనే హౌస్ అరెస్ట్ చేశారు. ఒకసారి ఈటెల రాజేందర్ మాట్లాడుకొచ్చారు కామారెడ్డి ఘటన పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి పైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టు లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డికి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇది ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న మాట. సో కామారెడ్డిలో కొంత హైటెన్షన్ కొనసాగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కామారెడ్డి వెళ్ళి తమ పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మద్దతుగా ఉంటామంటూ వారంతా బయలుదేరుతున్న క్రమంలో ఎక్కడి వారు అక్కడనే హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఇదే హైటెన్షన్ కొనసాగింది. ఈ రోజు కూడా ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కామారెడ్డిలో? షబ్బీర్ అలీ వర్సెస్ కాటిపల్లి వెంకటరమణారెడ్డిగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో, సవాలు ప్రతి సవాల్లో బీజేపీ ఎటువంటి ఒక స్టాండ్ తీసుకోబోతోంది? కామారెడ్డిలో పోలీసుల మోహరింపు ఎలా ఉంది? కామారెడ్డిలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చిన్నంగా తయారైంది. కామారెడ్డి పొలిటికల్ హీట్ పెరిగింది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అనే మాటల యుద్ధం మొన్న ఎన్నికల సమయంలో మాటల యుద్ధం చెలరింది. దానికి అంతకు సంబంధించి కాట్పల్లి వెంకటరమణారెడ్డి ఏదైతే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సందీప్ కు సవాల్ ఇచ్చారు. ఆ సవాల్ను స్వీకరించారు సందీప్. ఏదైతే స్వీకరించిన సవాల్కు మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమన్న నేపథ్యంలో నిన్న గొడవ జరిగింది. ఏదైతే కామారెడ్డిలో ఏదైతే స్కూల్ ఉందో, మా శిశు మందిర్ స్కూల్ వద్ద రండి అని చెప్పి వెంకటరమణారెడ్డి సవాల్ ఇచ్చడంతో దాన్ని స్వీకరించిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మేము అక్కడికి వస్తున్నాం, భారీగా 4,000 మంది తరలి వస్తున్నాం అన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ గొడవ చెలరేగింది. దానికి అంతకు సంబంధించి పోలీసులు అయితే భారీగా మోహరించి ఇరు వర్గాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కాట్పల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కే పరిమితం చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్త కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు రావడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. కారుని ఉల్టా పల్టా చేశారు. దానికి అంతకు సంబంధించి ఆ ఘటన వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దానికి అంతకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు కూడా కామారెడ్డికి నిన్న వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందరినీ నిన్న ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన
పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు కూడా చెలో కామారెడ్డికి బీజేపీ అగ్రనేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి, వారితో పాటు మరో ఎంపీ ఏదైతే మరో ఆదిలాబాద్ సంబంధించిన మరో కాంగ్రెస్ పార్టీ మరో బీజేపీ నేత పాయల్ శంకర్లు కూడా కామారెడ్డికి వచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు కూడా అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి అనుకుంది. ఎందుకంటే కామారెడ్డికి వీరందరూ వస్తే బీజేపీకి సంబంధించి అలా మత ఘర్షణలు రేకెత్తుతాయి, బీజేపీ అల్లర్లు రేకెత్తుతాయి. దీనివల్ల రాకూడదని చెప్పి పోలీసులు ఇప్పటికే వారందరినీ కూడా వారించిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు మేము కామారెడ్డికి వస్తామన్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎలాగైనా మేము కామారెడ్డికి వెళ్ళాలి, వెంకటరామరెడ్డిని పరామర్శించాలన్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు కూడా అందరూ కూడా కామారెడ్డికి వచ్చేది. కానీ ఇదంతా కూడా ఒక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వర్సెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సందీప్ మధ్య ఏదైతే సవాల్కు ప్రతి సవాల్గా జరిగింది. ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో ఉంది, దానికి సంబంధించి కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద దానికి సంబంధించిన 253 ఎకరాల భూమి ఉంది. అందులో భాగంగా 25 ఎకరాల భూమిని అరోరా కాలేజ్ కి ఆ రోజుల్లో ఏదైతే లీజ్ అగ్రిమెంట్ చేశారు, లీజ్ అగ్రిమెంట్ చేసుకునే నేపథ్యంలో 6 కోట్ల రూపాయలు ఆ రోజు అరోరా కాలేజ్ సంబంధించిన వ్యక్తులు గంగారెడ్డి నిన్నటితో ముగిసిపోయింది అనుకునే సమస్య మరింతగా ఉధృతంగా మారుతోంది. ఏకంగా రాష్ట్ర నాయకత్వం మొత్తం బయలుదేరుతోంది. సో అంటే ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ ఏం చెప్తోంది? ఏకంగా నిన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో రాకేష్ రెడ్డి కూడా తమ ఎమ్మెల్యే పైన హత్యా ప్రయత్నం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో కాటిపల్లి వెంకటరామరెడ్డి నిన్న మీడియా సమావేశంతో ఇక ముగిసింది సమస్య అనేసరికి మళ్ళీ ఇది ఉధృతంగా మారుతోంది. కారణం ఏంటి? ప్రధానంగా అరోరా కాలేజీకి సంబంధించిన భూములు అమ్ముకున్నారంటూ కామారెడ్డికి సంబంధించిన మాజీ మంత్రి ఏదైతే ప్రభుత్వ సలహా షబీర్ అలీ చేసిన కామెంట్, నేను ఎక్కడ అమ్ముకున్నాను దాని ప్రూఫ్ తో సహా చూపించండి అని చెప్పి వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్ వల్ల రేపు సోమవారం రోజు జిల్లా కలెక్టరేట్ కు రండి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు సందీప్ వస్తారా, ఎవరు వస్తారో రండి. అక్కడ కలెక్టరేట్ దగ్గర 253 ఎకరాల భూమి ఎక్కడ ఒక గుంట కూడా ఒక గజం కూడా పక్కకి జరిగినా నేను రాజీనామా చేస్తాను, స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేసి పంపిస్తాను, 4 గంటల్లో స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి రాజీనామా సమర్పిస్తానని చెప్పి కాట్పల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అన్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ సమస్య సద్దుమణుగుతుందంటే కామారెడ్డిలో సమస్య మరింత జటిలంగా మారింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి